వందనాలు. అలాగే పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి నేను దేవుణ్ణి తెలుసుకోవడం చాలా తక్కువ. మరి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నానంటే, నేను ఎవరి ద్వారా తెలుసుకున్నానంటే, మరి నేను నా భర్తను పెళ్లి చేసుకున్న తర్వాతే నేను తెలుసుకున్నాను దేవుడిని. మరి దేవుడు ఎంత గొప్పవాడో, మరి చాలా గొప్పవాడు అంతే దేవుడు. నాకు ఎన్నో మేలు చేశాడు నా భర్తను చేసుకున్న తర్వాత. మరి నాకు రక్షణ కూడా ఇచ్చాడు దేవుడు. అలాగే మరి ఇంకా మరి నాకు చక్కటి కుమారుని కూడా ఇచ్చాడు దేవుడు రక్షణ తీసుకున్న తర్వాత. అలాగే ఇంకా మరి నేను అమ్మగారి వాక్యం ద్వారా ఇంకా బలపడ్డాను. మరి నేను అలాగే మరి మా మరిది గారి విషయంలో కూడా మరి దేవుడు విదేశం వెళ్ళాలని మా మరిది గారు ఎంతో ఆశపడ్డారు. మరి దేవుడు మరి ఆ కార్యం కూడా చేశారు. మరి క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేలాగా దేవుడు చేశారు. అలాగే మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి ఒక రోజు దినాన మా మామయ్య గారు కూడా బయట పనులకు వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రైన్ నుంచి పడిపోవడం అనేది జరిగింది. ట్రైన్ నుంచి పడిపోవడం జరిగినప్పుడు ఎవరైనా సరే బ్రతుకుతారని ఆశ కూడా ఉండదు. మరి దేవుడు మరి ఎంత గొప్పవాడంటే మా మామయ్యని ఎంతగానో దేవుడు రక్షించాడు. మరి ట్రైన్ పట్టాల మీద పడిపోయారు. వేరే ట్రైన్ వచ్చి చనిపోతాడేమో అనుకున్నారు. కానీ మరి దేవుడు ఎంత గొప్పవాడంటే, ట్రైన్ పట్టాలు పడకుండా దాని పక్కన పడేసి మరి మా మావయ్యని రక్షించాడు. ఎవరో ఎక్కడో ఉన్న ఆ ఊర్లోని వెంటనే వాళ్ళు మాకు ఫోన్ చేయడం, ఫోటోలు పంపించడం, అప్పుడు మాకు ఎంతో బాగా అనిపించింది. ఆ పాస్టర్ గారికి చెప్పాము, అమ్మ పలానా ఇలా ప్లేస్లో మా మామయ్యకి ఇలా జరిగింది, ఇలా చేశారంటే అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి మా ఇంటికి వచ్చి కూడా మేము కూడా ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు స్వస్థతనిచ్చాడు. మరి మా మామయ్యకి ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ మా మావయ్య చక్కగా తన పనులు తను చేసుకుంటున్నారు. ఇంకా ఆ విధంగా మా కుటుంబం అంతటిని దేవుడు రక్షించాడు. మాకు అందరికీ కూడా రక్షణ ఇచ్చాడు. ఇంకా దేవుడి సన్నిధిలో మరి పాస్టర్ గారి వాక్యం ద్వారా ఇంకా బలపడ్డాం. మరి ఇప్పుడు వాల్తేరు బ్రాంచ్లో మరి నాకు ప్రార్థన నడిపించే కృపను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ బ్రాంచ్లోని ప్రతి ఆదివారం లక్షవారం అందరికంటే ముందుగా వెళ్ళి ప్రార్థన నడిపించే కృపను కూడా నాకు ఇచ్చాడు. మరి దేవుడు ఇంకా నేను బ్రతికినంత కాలం అంతా దేవుని స్తుతించేలాగా మరి దేవుడి కృప నా పైన ఉండాలని, మా కుటుంబం పైన ఉండాలని మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయమని మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. చప్పట్లు కొడుతూ నాతో సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి,
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవు మా తోడుంటే అంతే చాలును. అపవాది తలంచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలంచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమ నొందెదవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. తో బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవా, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.